మరి అలాంటప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి ఎలా వచ్చేస్తుంది? వ్యసన పరుల మీదకి, మోసాలు చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పే వాళ్ళ మీదకి ఎలా వస్తుంది అమ్మవారు? అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక ఒకవేళ నా మీదకి అమ్మవారు వచ్చింది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళని అమ్మవారిని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేయడం మంచిది. ఏమో ఒక్కొక్కసారి అలా జరుగుతుంది కూడా, చెప్పలేం. కొన్నాళ్ళు నటించిన తర్వాత నిజంగా వాళ్ళ మీదకి అమ్మవారు వస్తే కూడా రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు కదా మానసికంగా. అదన్నమాట. నేనైతే లక్ష్మణుడు రావటం ఒక వ్యక్తి మీద, ఆంజనేయ స్వామి రావటం, అది కూడా చూశాను నేను. వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం, హే లక్ష్మణ అంటే హే ఆంజనేయ అని, అది కూడా చూశాను. జెంట్స్ మధ్యలో జెంట్సే. అది నిజమా అబద్ధమా మాకు అర్థం కాలే, మేము చాలా చిన్నపిల్లలం. అది అంటే ఇట్లా రకరకాలుగా ఉంది. మనం దేన్ని గుడ్డిగా అనుమానించొద్దు, గుడ్డిగా నమ్మొద్దు, పరిశీలించి చూసుకోవాలి.